1979 నుంచి 2023 వరకు అంటే దాదాపు 44 ఏళ్లలో నగర పరిధిలో చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో ఓ నివేదిక రూపొందించింది. సో శాటిలైట్ చిత్రాల ఆధారంగా దాదాపు 56 చెరువులకు సంబంధించినటువంటి వాస్తవ విస్తీర్ణం, ప్రస్తుత విస్తీర్ణంతో కూడినటువంటి సమాచారాన్ని ఇటు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకు అందజేసింది. సో దీని ఆధారంగా ఏదైతే ప్రత్యేకంగా ఈ కబ్జాల మీద కొరడా చూపిస్తుంది హైడ్రా. సో ఈ నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి. సో ఎన్నో ఏళ్లుగా ఈ ఎన్ కన్వెన్షన్ కి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతుంది. గత ప్రభుత్వం హయాంలో వీటిని కూల్చివేస్తారు, రేపు కూల్చివేస్తారు, ఎల్లుండి కూల్చివేస్తారంటే కొద్ది రోజులు హడావుడి చేసినప్పటికి కూడా సో అది కేవలము ఏదైతే బుట్టదాఖలైంది కేవలము అది ప్రకటనకు మాత్రమే పడింది. సో ఎట్లకేలకు హైడ్రా రంగంలోకి దిగడంతో సో ఇటు హైదరాబాద్తో పాటు ఇటు గండిపేట పరిధిలో ఉన్నటువంటి అక్రమాల మీద కూడా దృష్టి పెట్టింది. సో అక్కడ ఉన్నటువంటి అక్రమాలను పూర్తిగా నేలమట్టం చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటు టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు కూడా హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో సో ఈ తమ్మిడి చెరువులో దాదాపు 3 ఎకరాల 30 గుంటల్లో నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. సో హైటెక్ సిటీ ప్రాంతంలోని కానామెట్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ చెరువు కొంతమంది వ్యాపార ప్రయోజనాల కోసం ఆక్రమణలకు గురి చేసుకున్నారు. ఇటు శిల్పారామం కానివ్వండి, శిల్ప కళా వేదికలతో పాటు అనేకమైనటువంటి ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి చేసిన వాటికి ఎదురుగా ఉన్నటువంటి ఈ చెరువుపై దాదాపు 3 ఎకరాల 30 గుంటల్లో ఈ చెరువును చెరబట్టారు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం మనము చూస్తున్నాం ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నాయి. సో నాన్ స్టాప్గా దాదాపు 65 to 70% పూర్తయినట్టు కూడా ఇప్పటికే లేటెస్ట్గా ఏదైతే హైడ్రా మనకు సమాచారం అందిస్తుంది. మనము చూడొచ్చు వీడియో జర్నలిస్ట్ శ్యామ్ చూపిస్తున్నాడు. శ్యామ్ ఒక్కసారి ఇటువైపు చూపించాడు, ఇటు ప్యాన్ చేయండి ఒక్కసారి. సో ఏదైతే జేసీబీలు పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తున్నాయి. సో దాంతోపాటు టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఆ టీం కూడా ఎక్కడికక్కడ ఇటు డిబ్రీస్ని కూడా తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. సో దాంతోపాటు మనము చూస్తున్నాము ఇటాచీ వెహికల్స్ని జేసీబీలను కూడా పెట్టారు. మరోవైపు ఇటు చెరువు సుందరీకరణ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయాలి. అందులో ఉన్నటువంటి గుర్రపు డెక్క మనం ఒక్కసారి చూడొచ్చు. గుర్రపు డెక్క ఏ విధంగా ఉందనేది కూడా మొత్తం గుర్రపు డెక్క పేరుకుపోయినటువంటి పరిస్థితి. చెరువు పూర్తిగా వ్యర్థాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఎంతో ప్రత్యేకత సంతరించుకొని కలకలలాడినటువంటి ఈ చెరువు ప్రస్తుతం వెలవెలబోతుంది, బోసిపోతుంది. సో చెరువుల పరిరక్షణకు రంగనాథ్ రూపంలో ఏదైతే పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కూడా ఇటు హైడ్రాను ఏర్పాటు చేసి ఏదైతే ఇటు ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఏదైతే పవర్స్ ఇవ్వడంతో హైడ్రా దూసుకుపోతుంది. బ్రేకులు లేని బుల్డోజర్గా హైడ్రా అయితే ప్రస్తుతము ఇటు నగరంలో ఉన్నటువంటి చెరువుల కబ్జాలు, అన్యాక్రాంతమవుతున్నటువంటి ఈ చెరువులను పరిరక్షించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. సో దీని మీద మాత్రం ఏదైతే ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత మీద మాత్రం అన్ని వర్గాల ప్రజల నుంచి అయితే హర్షం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ఇటు పర్యావరణ ప్రేమికులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, ఎన్నో ఏళ్లుగా ఈ చెరువు తమ్మిడి చెరువు కుంట పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం హైడ్రా తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం హర్షించదగ్గదంటూ కూడా వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము చూస్తున్నాము. ఏదైతే ఆ ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి బ్లాక్లో ఉన్నటువంటి మొత్తం ఈ ఆఫీసెస్ కానివ్వండి, మినీ హాల్, దాంతోపాటు బ్లాంకెట్ హాల్, లోపల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి హాల్, అంటే ఇదంతా కూడా దాదాపు 3 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంది. ఎంతో విలాసవంతంగా చెరువుని ఎంత దర్జాగా కబ్జాకు పాల్పడ్డారు, చెరువును నాగార్జున ఏ విధంగా చెరబట్టారనేది కూడా మనకి ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రస్తుతం మాత్రం నాన్ స్టాప్గా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రాగల ఇంకో 2-3 గంటల పాటు కూల్చివేతలు ఇదే స్థాయిలో కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఏబిఎన్ కూడా మీకు మినిట్ అప్డేట్ ఎప్పటికప్పుడు ఇస్తుంది. మనం ఇప్పటివరకు చూసాము టాప్ యాంగిల్లో పూర్తిగా ఏ విధంగా ఆ చెరువు ఉంది, చెరువు పక్కన కూల్చివేతలు ఏ విధంగా అంటున్నారు. దీని తర్వాత హైడ్రా నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే తుమ్మిడి చెరువు పరిధిలో ఉన్నటువంటి అన్నిటికీ వెళ్తారా నెక్స్ట్ అంటే ఎటువంటి స్ట్రాటజీతో వెళ్తూ అంటే క్లియర్ కట్ గా ఒక మెసేజ్ ఇచ్చినట్టేనా రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ ని కూడా వదిలేది లేదు అని? ఏదైతే ఎన్ కన్వెన్షన్ తర్వాత ఇటు రాజకీయ నాయకులు, బడా ప్రముఖులకు సంబంధించినటువంటి కూల్చివేతలు కూడా పెద్ద ఎత్తున ఉంటాయి. అందులో ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయని కూడా సమాచారం అందుతుంది. అందులో ప్రధానంగా జన్వాడ ఫామ్ హౌస్ నెక్స్ట్ టార్గెట్ జన్వాడ ఫామ్ హౌస్ అనేది తెలుస్తుంది. సో ఈ రోజు రాత్రి కానీ రేపు తెల్లవారుజాము నుంచి జన్వాడకు ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి కూల్చివేతలు కూడా కొనసాగేటటువంటి, దాంతో పాటు ఏదైతే ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారివి కూడా ఎవరినైనా కూడా సరే తప్పకుండా ఉపేక్షించే ప్రసక్తే లేదు. తప్పకుండా ఇటు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తులున్నా ఎవరున్నా కూడా కూల్చివేతలు చేస్తాము, నోటీసులు ఉండవు, నేరుగా బుల్డేజర్ వెళ్ళిపోతుంది, కూల్చివేత జరిగిపోతుంది.
సో రెప్పపాటులోనే అంతా స్మాష్ అయిపోతుంది అనే విధంగా ఇటు హైడ్రా వ్యవహరిస్తుంది. పూర్తిగా ఇటు ప్రభుత్వం సీఎం కూడా పూర్తి స్థాయిలో ఇటు హైడ్రాకు ఏదైతే పవర్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో హైడ్రా అయితే దూసుకుపోతుందనే చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఏదైతే ఇటు ఫామ్ హౌస్ల మీద ఈ రోజు కానీ రేపు మార్నింగ్ నుంచి కానీ ప్రత్యేకంగా ఫోకస్ ఉంటుంది, ప్రత్యేక డ్రైవ్ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఇటు గండిపేట చెరువును ఆక్రమించుకొని వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు ఇటు జన్వాడలో ఫిరంగి నాలా మీదనే ఏర్పాటు చేసినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో, కేటీఆర్ ఫామ్ హౌస్ గా పేరొందినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కూల్చివేత ఈ రోజు రాత్రి కానీ రేపు తెల్లవారుజాము నుంచి కూల్చేటటువంటి అవకాశం ఉంది. సో అప్పటి వరకు మాత్రం అంటే ఈ రోజు ఈవినింగ్ వరకు మాత్రమే పూర్తి స్థాయిలో హైడ్రా సిబ్బంది ఇక్కడే దృష్టి పెడతారు, ఇక్కడే ఉంటారు. సో ఇప్పటికే ప్రత్యేకంగా అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ కూడా కాసేపట్లో వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. సో ప్రస్తుతం అయితే ఆయన నేరుగా బుద్ధభవన్ నుంచి పరిస్థితిని అంతా కూడా సమీక్షిస్తున్నారు. కూల్చివేతలు ఎంతవరకు పూర్తయ్యాయి ఏంటనే దాని మీద కూడా ప్రస్తుతం ఎప్పటికప్పుడు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే ఏబిఎన్ స్క్రీన్ లో కూల్చివేత అయితే ప్రస్తుతం నాన్ స్టాప్ గా కొనసాగుతుంది. సో ఏదైతే ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి విలువైన చెరువు కబ్జాకి గురి కాకుండా కాపాడే విధంగా ఏదైతే ఇటు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే ఇన్నేళ్ల పాటు చెరువు ఎఫ్టీఎల్లో దర్జాగా కబ్జాకు పాల్పడి ఇటు ఆ చెరువు నుంచి ఏదైతే ఆ చెరువులోనే భారీ కన్వెన్షన్ నిర్వహించి చెరువు ద్వారా ఆదాయం పొందినటువంటి నాగార్జున మీద ఇటు హైడ్రా కొరడా జులిపించింది. సో దీంతో పాటు ఇటు నాగార్జునకు భారీ స్థాయిలో పెనాల్టీ కూడా వేసేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే ప్రస్తుతము కూల్చివేత జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ డిబ్రీస్ అంతా కూడా ఏదైతే కూల్చివేసినటువంటి ఆ షెడ్స్ కానివ్వండి, అందులో ఉన్నటువంటి చెత్త చెదారం వ్యర్థాలు, దాంతోపాటు ఇనుప వస్తువులు, లోపల ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు సాయంత్రం వరకు క్లియర్ చేసేసి హైడ్రాకు అప్పగించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము చూస్తున్నాము. దాదాపుగా తెల్లవారుజాము నుంచి 4 గంటలుగా ఈ డిమాలిషన్ కొనసాగుతుంది. దాదాపు 75% పైగానే పూర్తయింది. ఇంకా కొంత భాగం అటువైపు ఏదైతే అది కూడా జరుగుతుంది, అది కూడా ఇంకొక అరగంట నుంచి గంట వ్యవధిలో పూర్తి అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మనము ఎప్పటికప్పుడు ఏబిఎన్ మీకు వివరాలు అందిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు కూడా మనము సో ఏదైతే డిమాలిషన్కి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకుంటూనే ఉన్నాము. అప్పటిదాకా చిన్న బ్రేక్ తీసుకుందాము. సో హైడ్రాకి సంబంధించినటువంటి కూల్చివేతలు ఎలా జరగబోతున్నాయి, భవిష్యత్తులో ఇంకా యాక్షన్ ప్లాన్ ఎలా